క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ క్రీస్తు రక్తంలో కడగబడి తండ్రైన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. మనకు గడిచిన వారాలలో శ్రేష్టమైన అంశాన్ని ధ్యానిస్తున్న క్రైస్తవులు వేటిలో వర్ధిల్లాలి అన్న అంశం ధ్యానిస్తున్నా. అనేక సంగతులు ధ్యానిస్తూ పోయిన వారము క్రైస్తవులు దేవుని సంతోషపెట్టే విషయంలో వర్ధిల్లాలి అన్న అంశాన్ని ధ్యానించాం. దేవుణ్ణి సంతోషపెట్టే విషయంలో దేవుణ్ణి మనందరం కూడా సంతోషపెట్టాలి, ఆ విషయంలో ప్రభు సంఘం వర్ధిల్లాలి అన్న సత్యాన్ని మనం ధ్యానిస్తున్నా. దేవుణ్ణి మనం ఎలా సంతోషపెట్టగలం అని దేవుడు వాక్యం ద్వారా మనతో హెచ్చరించినప్పుడు శ్రేష్టమైన అపోస్తల బోధను బోధించడం ద్వారా దేవుడు సంతోషపెడతాం. కపటమైన బోధ కాదు, మోసకరమైన బోధ కాదు, ఇచ్చకపు మాటలు కాదు, కల్పనా కథలు కాదు, వాక్చాతుర్యం కాదండి. అలాంటివన్నీ మనం ఉపయోగిస్తే దేవుడు సంతోషించడు కాగా దుఃఖిస్తాడు. అనగా మన బోధ మోసకరమైనదిగా ఉండకూడదండి. మన బోధ లాభాపేక్షంగా ఉండకూడదు. మన బోధ వేషం వేసుకున్నదిగా ఉండకూడదు. శ్రేష్టమైన అపోస్తల బోధ ఎప్పుడైతే మనం బోధిస్తామో, ప్రతి సువార్తికుడు బోధిస్తాడో దాన్ని చూచి దేవుడు సంతోషిస్తాడు. మొట్టమొదటిగా ధ్యానించామండి. రెండవదిగా మన ప్రవర్తనను చూచి దేవుడు సంతోషిస్తాడు. నువ్వు ప్రవర్తన దిద్దుకుంటే దేవుడు సంతోషిస్తాడు. భక్తిహీనులకు దిద్దుబాటు అసహ్యం అండి. అయితే దేవుని బిడ్డలో ప్రవర్తనను దిద్దుకుంటే అంతకన్నా దేవునికి ఆనందం లేదండి, తప్పు తెలుసుకొని సరిచేసుకుంటే. మూడవదిగా దేవుని వాక్యం ద్వారా మనందరితో మాట్లాడండి. మాట వినుట శ్రేష్టమో అన్నాడండి. అనగా బలులు అర్పించుట కంటే దేవుని మాట వినడము చాలా శ్రేష్టమో అని జ్ఞాపకం చేసుకున్నాం. ఎప్పుడైతే దేవుని మాట వింటామో, దేవుని ఆజ్ఞను పాటిస్తామో దేవుడు చాలా ఆనందిస్తాడో. నాలుగవదిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టు వారి ఎడల ఆయన ఆనందిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం చూసి దేవుడు ఆనందిస్తాడు. ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెడతారో వారిని చూసి ఆనందిస్తాడు. కాబట్టి 4 సంగతులు నేర్చుకున్నాం. ఈ దినము దేవుణ్ణి క్రైస్తవులైన మనం ఎలా సంతోషపెట్టాలి అన్న అంశాన్ని ధ్యానిస్తున్నప్పుడు 5వ సంగతి, ఎవరు దేవుణ్ణి సంతోషపెడతారు అంటే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23, 24 వచనాలు మనం చదివినట్లయితే, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన సౌర్యమును బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగిస్తున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టియే అతిశయించవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేనిలో యెహోవా తండ్రిన దేవుడు ఆనందిస్తాడు అంటే, ఈరోజు అనేక మంది మనం మానవులము అతిశయిస్తున్నాం. దేన్ని బట్టి అతిశయిస్తున్నారు మానవుడు అంటే, తనకున్న జ్ఞానాన్ని బట్టి అండి. భౌతిక సంబంధమైన జ్ఞానాన్ని బట్టి, భౌతిక సంబంధమైన జ్ఞానముతో అనేక డిగ్రీలు చేసి, అనేక పట్టాలు పుచ్చుకొని, అనేక ప్రయోగాలు చేసి నన్ను మించిన వారు లేరు అని అతిశయించే మానవులను మనం అనేక మందిని చూస్తున్నాం. అనగా జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తూ ఉన్నారు మనుషులండి. రెండోదిగా బలాన్ని బట్టి, బలగాన్ని బట్టి, శౌర్యాన్ని బట్టి అతిశయిస్తూ ఉన్నారు. నేను నా బలగము అంటండి, నాకెంత బలగం ఉంది, నాకెంత రికమెండేషన్స్ అండి, నాకు చాలా ఉన్నాయి.
వాటిని బట్టి అనేక మంది అతిశయిస్తూ ఉంటారు. నాకు చాలా మంది తెలుసని. మానవులు డబ్బును బట్టి అతిశయిస్తున్నారు. డబ్బును బట్టి, డబ్బును చూసి గర్విస్తూ ఉన్నారు ఈరోజు అండి, అతిశయిస్తూ ఉన్నారు మానవులు. అయితే అతిశయించేవాడు యెహోవాను నేనే అని పరిశీలనగా తెలుసుకొని అతిశయించాలంటే అండి. అతిశయించేవాడు క్రైస్తవులు ఎప్పుడైతే యెహోవాయే దేవుడని తెలుసుకుంటారో అప్పుడు దేవుడు అతిశయిస్తాడండి, ఆనందిస్తాడు. యెహోవాయే దేవుడని తెలుసుకోవడంలో అతిశయిస్తారో దేవుడు అట్టి వారిని బట్టి చాలా ఆనందిస్తాడండి. అపోస్తలుడు పౌలు అంటాడు, మనమైతే ప్రభువును బట్టి అతిశయించాలి. దేన్ని బట్టి అతిశయించాలంటే ప్రభువును బట్టి అతిశయించాలి, ప్రభువునందు అతిశయించాలి. పౌలు ఏమంటాడంటే తను సంపాదించిన ఆత్మలను చూచి నా అతిశయము మీరే అంటాడండి, నా అతిశయము మీరే అంటాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడంటే ఈ సత్యాన్ని మనసులో పెట్టుకోండి అండి. ఖచ్చితంగా యెహోవాయే దేవుడని ఎప్పుడైతే నువ్వు పరిశీలనగా తెలుసుకుంటావో, యెహోవాయే దేవుడని, ఈ మాటలో చాలా అర్థం ఉందండి. నీ దేవుడు ఎవరు? నువ్వు ఆరాధన చేసే దేవుడు ఎవరు? యెహోవాయే అని ఎవరైతే పరిశీలనగా తెలుసుకుంటారో వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడండి. ఈరోజు అనేక మంది దేవుడు ఎవరు అన్న విషయములో క్లారిటీ లేక క్రైస్తవులుగా జీవించేవారు చాలామంది ఉన్నారు. కోటాను కోట్ల మంది ఉన్నారు. తాము ఎవరికి ఆరాధన చేస్తున్నారో తెలియక కోటాను కోట్ల మంది ఆరాధన చేస్తున్నారండి. అయితే అట్టి వారి యందు దేవుడు ఆనందించడు. ఎవరైతే యెహోవాను నేనే అని పరిశీలనగా తెలుసుకుంటారో వారిని బట్టి ఆనందిస్తానంటున్నాడండి దేవుడు. మనకు 100వ కీర్తనలో చక్కటి మాట మనకు కనిపిస్తుందండి. ఏమంటాడంటే యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి అంటాడండి. ఏమంటాడమ్మా? యెహోవాయే అనగా తండ్రి అయిన దేవుడే దేవుడిని తెలుసుకోండి, పరిశీలనగా తెలుసుకోండి. యెహోవాయే దేవుడిని తెలుసుకోండి. మనం ఇందాక చదువుకున్న యోహాను సువార్త 17వ అధ్యాయంలో 3వ వచనంలో చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడండి. అద్వితీయ సత్య దేవుడైన నిన్నును అంటాడు. అనగా ద్వితీయము లేని దేవుడు ఎవరంటే తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును, ఆ సత్యదేవుడైనటువంటి తండ్రి అయిన దేవుడు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము. నిత్యజీవానికి ఎవరు వెళ్తారంటే అద్వితీయ సత్యదేవుని గురించి పరిశీలనగా తెలుసుకున్నవారు, ఆయన పంపించిన యేసుక్రీస్తుని గురించి తెలుసుకున్నవారండి. తండ్రి అయిన దేవుని గురించి పరిశీలనగా తెలుసుకో. ఆయన అద్వితీయుడు, అలాంటి దేవుని గురించి తెలుసుకో. ఆయన పంపించినటువంటి క్రీస్తు ప్రభు గురించి తెలుసుకో. నువ్వు ఎరక్కుండా అంటే క్రీస్తు ప్రభు ఎవరు, తండ్రైన దేవుడు ఎవరు అని మనం ఎరగకుండా ఉంటే నిత్యజీవము లేదండి, పరలోక రాజ్యం లేదు. మన ప్రయాస అంతా వ్యర్థమే. మన పరలోక రాజ్యము మనం వెళ్ళాలంటే యెహోవాయే దేవుడని పరిశీలనగా తెలుసుకో. అప్పుడు దేవుడు ఆనందిస్తాడు. యెహోవాయే దేవుడు అని పరిశీలనగా తెలుసుకో. అప్పుడు తండ్రి దేవుడు ఆనందిస్తాడని వాక్యం ద్వారా మరోసారి మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్న మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మనం 4 నుంచి చదివినట్లయితే చాలా క్లియర్గా కనిపిస్తాయండి. కాబట్టి తినుట విషయం అని చెబుతూ, లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. చాలా క్లియర్గా అంటాడు. లోకంలో చాలా విగ్రహాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఒట్టివి. అయితే దేవుళ్ళు ఎంతమంది అంటండి? ఎంతమంది అంట? ఒక్కడే దేవుడు. గమనించండి, యెహోవాయే దేవుడని ఎవరైతే పరిశీలనంగా తెలుసుకుంటారో వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడో. ఎంతమంది దేవుళ్ళు అంటే ఒకే ఒక్క దేవుడు, ఒకే ఒక్క దేవుడు అంటాడు. విగ్రహములు చాలా ఉన్నప్పటికీ వేరొక దేవుడు, ఒకే ఒక్క దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. దేవతలు అనబడిన వారు, ప్రభులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. దేవతలు అనబడిన వారు, ప్రభులు అనబడిన వారు, విగ్రహాలు అనేవి చాలా ఉన్నాయి. ఆకాశమందైనను భూమి అందైనను దేవతలు అనబడినవి ఉన్ననో మనకు ఒకే ఒక్కడే దేవుడున్నాడు. ఆకాశమందు, భూమి మీద, భూమి కింద అనేక దేవతలు అనబడిన వారు ఉన్నప్పటికీ మనకు ఎంతమంది దేవుళ్ళు అంటే ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు. ఆయన యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తుకు దేవుడైనటువంటి దేవుడు, యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడు, ఒకడే దేవుడు. నువ్వు పరిశీలనగా తెలుసుకో. ఒకడే దేవుడు, ఆయన తండ్రి. చాలా క్లియర్గా అండి, ఒకడే దేవుడు. ఆయన ఎవరంటమ్మా? ఆయన ఎవరు? ఆయన ఎవరు? తండ్రి. ఒకే ఒక దేవుడు, ఆయన తండ్రి. లోకంలో దేవతలు వారు చాలా ఉన్నారు, విగ్రహాలు చాలా ఉన్నాయి. ఆకాశమందు, భూమి మీద రకరకాల ప్రభువులు ఉన్నారు. అయితే మనకు ఒకే ఒక దేవుడు, ఆయన తండ్రి. పరిశీలించి తెలుసుకో. చాలా క్లియర్, ఒకే ఒక దేవుడు, ఒక్క దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము అంటాడు. ఆ ఒక్క దేవుడు ఎవరంటే తండ్రి, యెహోవా దేవుడు. చాలా క్లియర్గా జ్ఞాపకం చేస్తున్నాడండి. తర్వాత ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగిను, ఆయన నిమిత్తం మనం ఉన్నాము, మరియు మనకు ఒక్కడే, మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. చాలండి. దేవుడు ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు. యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన ప్రభువు, ఒక్కడే ప్రభువు, ఆయన యేసుక్రీస్తు. చాలా క్లియర్గా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడండి. దేవుడి విషయంలో కన్ఫ్యూజ్ లేకుండా, కంగారు లేకుండా, దేవుడు ఎవరని పరిశీలనంగా తెలుసుకుంటూ ఆ దేవుణ్ణి నువ్వు ఆరాధన చేస్తే దేవుడు ఆనందిస్తాడు. నువ్వు తెలియక ఆరాధన చేసావనుకో, నువ్వు ఎవరికి ఆరాధన చేస్తున్నావో తెలియకుండా ఆరాధన చేస్తున్నావు అనుకో, క్రీస్తు ప్రభువుకు ఆరాధన చేస్తున్నావా, లేకపోతే పరిశుద్ధాత్మకు ఆరాధన చేస్తున్నావా, క్రీస్తు ప్రభు ఆరాధన కోరుతున్నాడా, పరిశుద్ధాత్ముడు ఆరాధన కోరుతున్నాడా, లేకపోతే తండ్రి ఆరాధన కోరుతున్నాడా, క్రీస్తు ప్రభు ఎవరికి ఆరాధన చేశాడు, క్రీస్తు ప్రభు కూడా ఒక ఆరాధికుడు, క్రీస్తు ప్రభు కూడా ఒక యాజకుడు, నిరంతరము తండ్రి అయిన దేవునికి యాజకత్వం చేసే యాజకుడు, ప్రధాన యాజకుడు అని నువ్వు పరిశీలనంగా తెలుసుకుంటే, కన్ఫ్యూజ్ లేకుండా ఆరాధన చేస్తే దాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడండి. ఈరోజు ఆ కన్ఫ్యూజన్తో, తికమకతో క్రీస్తు ప్రభుకు ఆరాధన చేస్తూ ఉన్నారు, పరిశుద్ధాత్మకు ఆరాధన చేస్తున్నారు. ఏమంటే క్రీస్తు ప్రభు దేవుడని, పరిశుద్ధాత్ముడు దైవత్వం కలిగిన వాడు, నో డౌట్ అండి. పరిశుద్ధాత్ముడు దైవత్వం కలిగిన వాడు, నో డౌట్ అండి, గ్రంథం చెబుతుంది. అయితే ఆయన ఆరాధన కోరలేదు. దేవుడు దైవత్వం ఉన్నప్పటికీ తండ్రిని దేవుడు క్రీస్తును ప్రభువుగా మనకు నియమించాడు. కాబట్టి ఒక క్లారిటీతో మన ఆరాధన ఎవరికి పరిశీలనగా తెలుసుకొని ఆరాధన చేస్తే
ఆ ఆరాధన దేవుడు అంగీకరించి ఆనందిస్తాడండి. కనుక ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఒకడే ఒక దేవుడు ఆయన తండ్రి. లోకమందు చాలా మంది ఉన్నారు, ప్రభువు ఒక్కడే ఆయన క్రీస్తు ప్రభువు. చాలా క్లియర్గా లేఖనాల ద్వారా మరొకసారి మనందరినీ కూడా జ్ఞాపకం చేస్తున్నాడండి. ఆ ఒక్కడైనటువంటి తండ్రి, ఒక్క దేవుడైనటువంటి తండ్రి అయిన దేవుడు ఆయన నిర్ణయాధికారిగా మనం గ్రంథము చెబుతుందండి. ఆయన ఎవరంటే నిర్ణయాధికారి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము ఒకసారి మనం చూద్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనంలో గమనించినట్లయితే చాలా శ్రేష్టమైన మాట కనిపిస్తుందండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనంలో గమనించినట్లయితే, ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి, క్రీస్తు గురించి తండ్రి అయిన దేవుడి గురించి చెబుతూ, తండ్రి అయిన దేవుడు అంట కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచు నియమించుచూ ఉన్నవాడు. ఆయన నియమించేవాడు. రాజులను ఎవరిని రాజులుగా ఉంచాలి, ఎవరిని రాజుగా నుండి తీసివేయాలి, ఎవరిని ఏమి చేయాలి అని నిర్ణయించే నిర్ణయాధికారి ఎవరంటే తండ్రి అయిన దేవుడండి. ఆయన నిర్ణయాధికారి. మోషేను ఫరోకి దేవుడిగా నియమించాడు. ఇంకా అంటాడు అదే దానియేలు గ్రంథంలో చూడండి, ఇంకా కాలములు సమయములు మార్చువాడండి. ఏ కాలములో ఏది జరగాల అదంతా కూడా ఎవరు నిర్ణయిస్తారంటే తండ్రి అయిన దేవుడు చాలా క్లియర్గా జ్ఞాపకం చేస్తున్నాడండి. అదే దానియేలు గ్రంథము 4వ అధ్యాయము, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనములో మన క్రింద కనిపిస్తుంది, దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి, అనగా మనుషులు రాజ్యాలను స్థాపించి పరిపాలిస్తున్నారు కదా, ఆ రాజ్యముల పైన ఆయన అధికారి అయి ఉండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించినో వానికి అనుగ్రహించును. అంతే, ఎవరికి ఇవ్వాలనుకుంటాడో ఇచ్చే నిర్ణయమో ఇచ్చే అధికారం ఎవరికి ఉందంటే తండ్రి అయిన దేవునికి ఉందండి. ఆయన నిర్ణయాధికారి. ఒకే ఒక దేవుడు ఆయన తండ్రి. లోకంలో దేవుళ్ళు దేవతలు కూడా చాలా మంది ఉన్నారు. ఒక్క దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు, ఆయన తండ్రి. ఆ తండ్రి ఎవరంటే ఆరాధనకు పాత్రుడు. ఆ తండ్రి నిర్ణయాధికారి. చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఆ తండ్రి నిర్ణయాధికారి, రాజులను నియమించేవాడు, ప్రతి ఒక్కరిని నియమించి కాలములు సమయములు తన స్వాధీనంలో ఉంచుకునేవాడు. ఏ కాలంలో ఏది జరగాలి, ఏ కాలంలో ఎవరిని నియమించాలి, నియమించేవారు ఎవరంటే తండ్రి అయిన దేవుడు, నిర్ణయాధికారి. చాలా క్లియర్గా జ్ఞాపకం చేస్తున్నాడండి. ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయం మరొక చక్కని మాట అక్కడ కనిపిస్తుంది. 5వ వచనంలో గమనించినట్లయితే, ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనంలో గమనించినట్లయితే, అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి మీద ఉన్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికి ఇచ్చుట న్యాయమని నాకు తోచునో. ఆయన సృజించి ఏది ఎవరికి ఇవ్వాలో ఆయనకు తోస్తుందో అదే చేస్తాడు. ఆయన నిర్ణయాధికారి తండ్రి అయిన దేవుడు అండి. అద్వితీయ సత్యదేవుడు ఆయన నిర్ణయాధికారి. అలాంటి నిర్ణయాధికారి క్రీస్తు ప్రభువును కాలము సంపూర్ణమైనప్పుడు ఈ లోకానికి పంపించి ఆయన క్రీస్తు ప్రభువును ఏం చేశాడు అంటే, ఎలా నియమించాడు అంటే చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనంలో మనము ఆ మాట మనం చూస్తాం. చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను. గమనించండి, నిర్ణయాధికారి ఎవరంటే తండ్రి అయిన దేవుడు. మనకు ఒకే ఒక దేవుడు ఆయన తండ్రి.
ఆయన నిర్ణయాధికారి. ఎవరికి ఏది ఇవ్వాలో ఆయన ఇచ్చే దేవుడు, ఎవరిని నియమించాలో నియమించే దేవుడు. క్రీస్తు ప్రభువును ఎలా నియమిస్తున్నాడంటే ఈ లోకానికి సరైన సమయంలో పంపించి, మీరు సెలవు వేసిన ఈ యేసునే దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు అంటే ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. క్రీస్తు ప్రభువును, దేవత్వం కలిగినటువంటి క్రీస్తు ప్రభువును తండ్రిని దేవుడు ఎలా నియమించాడంటే ప్రభువుగా అనగా రాజుగా నియమించాడండి. తన కుడి పార్శ్వమున కూర్చొని పెట్టుకొని పట్టాభిషేకం చేశాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా నియమించాడు. అభిషక్తునిగా నియమించాడు. ఆనంద తైలముతో అభిషేకించి ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా నియమించాడు. అందుకంటాం దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఆయనే ప్రభువు అయిన క్రీస్తు. ఆయన ఎవరంటే ప్రభువు అయిన క్రీస్తు. ఆయన ప్రభువు కనుక ప్రియమైన బిడ్డలారా, నిర్ణయాధికారి తండ్రిన దేవుడు క్రీస్తు ప్రభువును ప్రభువుగా నియమించింది ఎవరంటే తండ్రిన దేవుడు. మీరు సెలవు వేసినటువంటి యేసుక్రీస్తును ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను అన్నమాట మనం చూస్తాం. తర్వాత మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో గమనించినట్లయితే అక్కడ కూడా చాలా చక్కని మాట ప్రతిసారి మనం ధ్యానిస్తుంటాం. జగత్తుకు పునాది వేయబడక మునిపే నియమించబడెను అన్న మాట మనం చూస్తామండి. అనగా క్రీస్తు ప్రభు బలియాగాన్ని జగత్తుకు పునాది ఏర్పడక మునిపే నిర్ణయించింది ఎవరు అంటే తండ్రైన దేవుడు. క్రీస్తు ప్రభు యొక్క బలియాగాన్ని నిర్ణయించిన దేవుడు తండ్రైన దేవుడు అండి. తర్వాత మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనించినట్లయితే, మరియు తండ్రి తన కుమారుణ్ణి లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి. గమనించండి, ఆయన లోక రక్షకుడుగా, లోకాన్ని రక్షించేవాడుగా, ప్రభువుగా తండ్రిని దేవుడు క్రీస్తు ప్రభువుని నియమించాడు. ఆ క్రీస్తు ప్రభువును మన హృదయములో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి ప్రతి క్రైస్తవుడు అండి. అనగా నా యొక్క ఏలిక ఎవరంటే క్రీస్తు ప్రభువే, నా రాజు ఎవరంటే క్రీస్తు ప్రభువే అని ప్రతి క్రైస్తవుడు క్రీస్తు ప్రభువుని దేవుడిగా కాదండి, ప్రభువుగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనము దేవుణ్ణి ఆనందపరిచే విషయంలో వర్ధిల్లాలి. చాలా క్లియర్గా జ్ఞాపకం చేస్తున్నాడండి. ఎప్పుడు దేవుడు ఆనందిస్తాడు అంటే యెహోవాయే దేవుడని ఎప్పుడైతే నువ్వు పరిశీలనగా తెలుసుకుంటావో, ఒకే ఒక్క దేవుడు ఆయన యెహోవాయే అని ఎప్పుడైతే నువ్వు పరిశీలనగా తెలుసుకుంటావో అప్పుడు ఆయన ఆనందిస్తాడు. ఆ ఒకే ఒక్క దేవుడు తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తుకు దేవుడైనటువంటి దేవుడు, ఆయన నిర్ణయాధికారి క్రీస్తు ప్రభువును మనందరికీ ప్రభువుగా ఆయన నియమించాడండి. క్రీస్తు ప్రభు బలియాగాన్ని ఆయన జగత్తుకు పునాది ఏర్పడకమునిపే నియమించాడు. అంతేకాకుండా ఆయన నిర్ణయాధికారి అన్న సత్యాన్ని దేవుడు వాక్యం ద్వారా మరోసారి మనందరి హెచ్చరిక. ఎప్పుడైతే నువ్వు ఇలాగా పరిశీలించి తెలుసుకుంటావో అప్పుడు నీ యందు దేవుడు ఆనందిస్తాడు. ప్రతి క్రైస్తవుడు యెహోవాయే దేవుడని పరిశీలించి తెలుసుకోవాలండి. పరిశీలించబట్టాడు. బరియా సంఘస్థుల్లాగండి. వాళ్ళు చెప్పింది గుడ్డిగా నమ్మొద్దు. గ్రంథాన్ని పరిశీలించు. ఇప్పుడు చెప్పిన లేఖనాలన్నింటినీ కూడా పరిశీలించి యెహోవాయే దేవుడని తెలుసుకొని ఆయన ఆరాధన చెయ్యి. దేవుడు నిన్ను బట్టి చాలా సంతోషిస్తాడు. గమనించండి, పితృల యుగంలో పితరులందరూ
ఎవరిని ఆరాధన చేశారు? ఏమ్మా, ఎవరిని ఆరాధన చేశారు? పితరులందరూ యెహోవా దేవుని, తండ్రిని దేవుని ఆరాధన చేశారు కదా. ఆరాధనకు పాత్రుడు ఎవరు? పితరుల యుగంలో తండ్రిని దేవుడు. తర్వాత మోషే యుగంలో, మోషే ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎవరిని ఆరాధన చేశారు? ఎవరికి బలులు అర్పించారు? ఎవరికి? దేవుడు ఎవరికి అర్పించారు? తండ్రిని దేవునికి మార్పు లేదండి. పితరుల యుగంలో ఎవరిని ఆరాధన చేశారో తండ్రిని దేవుని ఆరాధన చేశారు. మోషే యుగంలో తండ్రిని దేవుని ఆరాధన చేశారు. మరి క్రైస్తవ యుగంలో ఎందుకు దేవుడు మారతాడు? క్రైస్తవులు ఎందుకు మారతారు? తండ్రైన దేవుడే దేవుడు, ఒకే ఒక దేవుడు, ఆయన తండ్రైన దేవుడు. క్రీస్తు ప్రభువుని, దైవత్వం కలిగిన క్రీస్తు ప్రభువుని మనకు ప్రభువుగా దేవుడు నియమించాడు. అది రక్షకుడిగా నియమించాడు. తన కుమారుడిగా లోకానికి పంపించాడు. చాలా క్లారిటీగా ఉండాలండి. కాబట్టి దేవుడు ఆరాధనకు పాత్రైన దేవుడు మారడండి. క్రైస్తవ యుగంలో కానీ, ధర్మశాస్త్ర యుగంలో కానీ, మోషే యుగంలో, పితరుల యుగంలో కానీ ఆరాధించబడేవారు అంటే తండ్రిన దేవుడు, నో డౌట్ దానికండి. ఇప్పుడు మారడు, అనేకులు అనుకుంటున్నట్లుగా మారడు. కనుక ఇంకా కొంతమంది అభిప్రాయం మనం గమనించినట్లయితే, మన ఇందాక చదువుకున్న పాఠ్యభాగంలో ఒక అభిప్రాయాన్ని వెలుబుచ్చుతామండి. చాలామంది వెలుబుచ్చుతారు. యోహాను సువార్త 17వ అధ్యాయము ఒకసారి తీద్దాం, అందరం కలిసి చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనంలో మనం గమనించినట్లయితే, 17వ అధ్యాయము 11వ వచనంలో గమనిస్తే, క్రీస్తు ప్రభు అంటున్న మాటలండి, చేస్తున్న ప్రార్థన ఇది. క్రీస్తు ప్రభు అంటున్న మాటలు చాలా జాగ్రత్తగా చదివినట్లయితే ఈ 17వ అధ్యాయంలో శ్రేష్టమైనటువంటి సంగతులు నేర్చుకుంటాం ప్రతి క్రైస్తవులండి. ఇక్కడ ఏమంటున్నాడంటే క్రీస్తు ప్రభు, నేను ఇకను లోకములో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు. ఎవరంటే అపోస్తులు. అక్కడ ఎవరున్నారంటే అపోస్తులు ఉన్నారు. నేను లోకంలో ఉండను, వీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుతున్నాను అనగా క్రీస్తు ప్రభు తండ్రిని దేవుని దగ్గరికి వస్తున్నానని చెబుతూ, పరిశుద్ధమైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడము. మన ఇద్దరం ఏకముగా ఉన్నాము. ఏమంటాడంటే మన ఇద్దరము ఏకంగా ఉన్నాము. వారు అనగా అపోస్తులు కూడా మన యందు ఏకం కావాలి అంట. దీన్ని బట్టి ఏంటంటే తండ్రే క్రీస్తు ప్రభు, క్రీస్తు ప్రభువే తండ్రి అని చాలామంది అంటారు. ఇద్దరు ఏకము అన్నాడు కాబట్టి క్రీస్తు ప్రభు ఇద్దరు ఒకటే అనుకుంటున్నారండి. అనుకొని తండ్రైన దేవుడే క్రీస్తు ప్రభుగా ఈ లోకానికి వచ్చాడని అనేక మంది ప్రకటిస్తున్నారు. అందుకే అంటాడు, యెహోవాయే దేవుడని పరిశీలనగా మీరు తెలుసుకోండి. పరిశీలించి తెలుసుకుంటే ఆయన ఆనందిస్తాడు. అనేకులు వారిద్దరు అనగా గమనించండి, బైబిల్లో ఏమంటాడంటే ఒక పురుషుడు స్త్రీ ఇద్దరు కూడా వారు జతపరచబడినప్పుడు వారిద్దరు ఏమవుతున్నారంటమ్మా? ఏక శరీరము. ఇద్దరు ఏక శరీరం. అట్లని ఒకటేనా? భార్య భర్తలు ఉన్నారు, వారిద్దరు ఎప్పుడైతే వివాహం జరుగుతుందో వారిద్దరు ఇద్దరుగా ఉన్నవారు ఏక శరీరం అవుతారు అన్నాడు. అంతేకాని వారు ఇద్దరు కాదండి, ఇద్దరు కాదు అనగా ఒకటిగా ఉండాలి. అభిప్రాయాలు కానీ అన్ని కానీ ఒకటిగా ఉండాలి, అది ఏకత్వం ఉండాలి. ఇప్పుడు సంఘమంతా మనం ఉన్నాము, ఒక నిర్ణయం తీసుకుంటాం, అబ్బా సంఘమంతా ఏకంగా ఉన్నారా అంట. అట్లాగా మనందరూ ఒకటేనా? కాదండి. మనం తీసుకునే నిర్ణయము, మనం తీసుకున్న ఒప్పందము. కాబట్టి నువ్వు నేను ఏకమైన లాగా అనగా అట్లా అనుకుంటే అపోస్తులు కూడా మన యందు ఏకమై ఉన్నాడు అంటాడు అక్కడ. వీరు మన యందు ఏకమైన అనగా వాళ్ళు కూడా దేవుళ్ళో ఉన్నారా? గమనించండి. కాబట్టి ఏకత్వం అనేది వారు తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి ఐక్యతను సూచిస్తాం. తర్వాత ఇంకా చక్కని ఉదాహరణ గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో 20వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనంలో మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనంలో చక్కని మాట మనం చూస్తాం. కాబట్టి ఇజ్రాయేలీయులందరూ ఒక్క మనుషుడైనట్లుగా ఏకీభవించి గమనించండి, దాదాపు 4 లక్షల మంది ఒక చోట కూరి ఏమంటారంటే వారందరూ ఒక్క
ఒక్కటై ఉన్నట్లుగా అంటారండి. 4 లక్షల మంది ఎట్లున్నారంటే ఒకటై ఉండడం అంటే ఒకే నిర్ణయం తీసుకున్నారు. తన జనులకు జరిగిన అన్యాయాన్ని వారు పరిష్కరించడానికి ఎట్లా ఉన్నారంటే ఒక్కటిగా ఉన్నారు, ఏకమై ఉన్నారు. ఏకమంటే 4 లక్షల మంది ఒకటి కాదండి, 4 లక్షల మంది కలిసి ఒకటిగా ఉన్నారు, ఒక నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉన్నారు. కాబట్టి ఏకమై ఉన్నాము అంటే ఇద్దరు ఒకటి అన్నది కాదన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత అదే యోహాను సువార్త 17వ అధ్యాయము ఈ మాట అందరం చాలాసార్లు చదివా, మరోసారి మీతో జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 20 నుంచి మనం చదివినట్లయితే, 17వ అధ్యాయం 20 నుంచి చదివినట్లయితే, మరియు చూడండి, ఇక్కడ క్రీస్తు ప్రభువు తండ్రికి ప్రార్థన చేస్తూ మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, గమనించండి, ఇక్కడ నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే ప్రార్థించడం లేదు కానీ వారి వాక్యం వలన నా యందు విశ్వాసముచ్చు వారందరూ ఏకమై ఉండవలనని. గమనించండి, ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే ఇక్కడండి తండ్రిని దేవుడు కనిపిస్తున్నాడు, తర్వాత క్రీస్తు ప్రభు కనిపిస్తున్నాడు, తర్వాత అపోస్తులు కనిపిస్తున్నారు, తర్వాత అపోస్తుల వాక్యం ద్వారా విశ్వాసం ఉంచిన విశ్వాసులు కనిపిస్తున్నారు. నలుగురు అండి ఇక్కడ. ఈ నలుగురు గురించి అనగా క్రీస్తు ప్రభు ఏమంటాడంటే, చూడండి, నీవు నన్ను పంపితం లోకమునంట్లు తండ్రి నా యందు నీవును అనగా క్రీస్తు ప్రభునందు తండ్రిన దేవుడు, నీ యందు నేనును తండ్రిన దేవుని యందు క్రీస్తు ప్రభువు, నీ యందు నేనును ఉన్నలాగున వారును అనగా అపోస్తులు మన యందు ఏకమై ఉండవాలని. అనగా నువ్వు నేను ఏకమై ఉన్నాము, అపోస్తులు కూడా మన యందు ఏకమై ఉండాలి. అంతేకాకుండా అపోస్తుల వాక్యం వలన నా యందు అనగా క్రీస్తు మంది ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ ఏకమై ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నానంట. అనగా ఏకత్వం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని మనందరూ జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రాన అందరూ ఒకటి కాదండి, అందరూ ఒకటి కాదు. నా యందు అన్న మాట ఇంకోసారి మనం చూద్దాం. 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనంలో గమనించినట్లయితే, 8వ వచనం, అప్పుడు పిలుపు ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలని ఆయనతో చెప్పగా, యేసు పిలుపు నేనెంతకాలం మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని నాకు కనపరచుమని ఎందుకు చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్మటం లేదా అంటాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నాను, నమ్మటం లేదా అంటాడు. అనగా నేను తండ్రి యందు ఉన్నాను, తండ్రి నా యందు ఉన్నాడు, నేనే తండ్రిని, నేనే క్రీస్తు ప్రభువును అని చెప్పట్లేదండి. నా యందు తండ్రి ఉన్నాడు, నేను తండ్రి యందు ఉన్నాను, నన్ను చూస్తే నువ్వు తండ్రిని చూసినట్లే కదా అని క్రీస్తు ప్రభు అంటాడు. అనగా ఎప్పుడు తండ్రి యందు క్రీస్తు ప్రభు ఉంటాడు అని ఆలోచన చేస్తే, మనం ఎప్పుడు దేవుని యందు మనం ఉంటామని ఆలోచన చేస్తే దానికి గ్రంథమే సమాధానం చెబుతుందండి. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో అక్కడ మనం గమనించవచ్చండి. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు. గమనించండి, అనగా దేవుని ఆజ్ఞలు ఎవరైతే గైకొంటారో ఆయనగా దేవుని యందు ఉంటారో. క్రీస్తు అంటాడు నా యందు నువ్వును నీ యందు నేనున్నాను అంటున్నాడు, వారు మన యందు ఉన్నాడు అంటున్నాడు. అనగా దానికి సమాధానం ఇక్కడ దొరుకుతుందండి. ఎవరైతే దేవుని ఆజ్ఞలు గైకొంటారో వారు ఎవరు యందు ఉంటారంటే దేవుని యందు ఉంటారు. వాళ్ళు ఆజ్ఞను పాటించిన వారు ఎవరు అంటే దేవుని యందు ఉంటాడు.
క్రీస్తు ప్రభు తండ్రైన దేవుని ఆజ్ఞలు పాటించాడు కాబట్టి ఆయన ఎక్కడున్నాడంటే దేవుని యందు ఉన్నాడు. అది దాని అర్థం అండి. అంతేకాని ఇద్దరు కలిసి ఒకటేని కాదు. నా యందు నువ్వును, నీ యందు నేనున్నానంటే ఇద్దరు కలిసి ఒకటేని కాదండి. ఎందుకంటే క్రీస్తు ప్రభువు దేవుని ఆజ్ఞలు గైకొని ఎక్కడున్నాడంటే దేవుని యందు ఉన్నాడు. అదే అంటాడండి, ఆయన ఆజ్ఞలు గైకున్నవాడు ఆయన యందు నిలిచి ఉన్నాడు, ఆయనే వాని యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించే ఆత్మూలంగా తెలుసుకున్నాం. కాబట్టి ఎప్పుడైతే ఆజ్ఞలు గైకుంటామో ఆయన యందు మనం ఉంటాం, ఆయన మన యందు ఉంటాడు. అట్లాగే నా యందు నీవును, నీ యందు నేనును ఉన్నలాగునా అంటాడు క్రీస్తు ప్రభు అంటే తండ్రిని ఉద్దేశించి. కాబట్టి క్రీస్తు ప్రభు తండ్రి యందు, తండ్రి క్రీస్తు ప్రభు ఉన్నాడంటే దానికి అర్థం ఏంటి? క్రీస్తు ప్రభు ఏం చేశాడంటే దేవుని ఆజ్ఞలను గైకొని తండ్రి యందు ఉన్నాడు, తండ్రిలో ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు గైకుంటాడో తండ్రి మన యందు ఉంటాడు. అదే అంటాడండి. ఇంకొక మాట కూడా మనము చాలా క్లియర్గా జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 49 నుంచి మనం చదివినట్లయితే 12వ అధ్యాయం 49 నుంచి చాలా శ్రేష్టమైన మాట మనం చూస్తామండి. ఎలాగనగా నా అంతటా నేనే మాట్లాడలేదు, క్రీస్తు ప్రభు అంటున్నాడండి. క్రీస్తు ప్రభు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. నా అంతటా నేను మాట్లాడలేదు, నేను ఏం అనవలెనో ఏమి మాట్లాడనో దాని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞాపించి ఉన్నాడు. నా అంతటా నేనేం మాట్లాడటం లేదు, నాకు ఆజ్ఞాపించాడా, ఏది చెప్పమన్నాడో అది నేను చెప్తున్నాను. ఆయన ఆజ్ఞను నేను పాటిస్తున్నాను, ఆయన నాకు ఆజ్ఞాపించాడు, దాన్ని నేను చేస్తున్నాను అంటాడండి. మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేను ఎరుగుదును అంటాడు. కాబట్టి ఆయన ఆజ్ఞ నిత్యజీవము, ఆజ్ఞను నేను పాటిస్తున్నాను. ఆజ్ఞను పాటించినప్పుడు క్రీస్తు ఎక్కడ ఉంటాడంటే తండ్రి యందు ఉంటాడు, తండ్రి క్రీస్తు ప్రభువు నందు ఉంటాడు. కాబట్టి నా యందు నీవును, నీ యందు నేనును అంటే అర్థం అదేంటి అర్థం అనగా దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నాడు కాబట్టి తండ్రి యందు దేవుడు, దేవుని యందు తండ్రి ఉంటున్నాడు. కాబట్టి ఇద్దరూ ఒకటన్న అర్థం కాదన్న సత్యాన్ని దేవుడు వాక్యం ద్వారా మరోసారి మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి జగత్తుకు పునాది ఏర్పడక మునిపే తండ్రైన దేవుడు ఏ మాటలవుతే ఏ బోధనవుతే నియమించాడో, ఏ బోధ అయితే క్రీస్తు ప్రభువుకి అప్పచెప్పాడో, క్రీస్తు ప్రభువు ఆ బోధను పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులకు తెలియజేసి, అపోస్తుల ద్వారా మనకు తెలియజేసి, మనము ఆ బోధ యందు ఉంటే అప్పుడు మనం ఎక్కడున్నామంటే తండ్రి యందు ఉంటాం. ఆ బోధ యందు మనం ఉంటే నువ్వు ఎక్కడ ఉంటావంటే తండ్రి యందు ఉంటావు. మన తండ్రి యందు ఏకమై ఉంటాం, క్రీస్తు ప్రభువునందు ఏకమై ఉంటాం, ఆయన ఆజ్ఞలమై గైకొంటే అండి. కాబట్టి ఆ సత్యాన్ని దేవుడు వాక్యం ద్వారా మరోసారి మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. తర్వాత ఇంకొక మంచి మాటను మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు మనం చదివినట్లయితే చాలా చక్కని మాట అక్కడ మనం చూస్తాం. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. గమనించండి. అనగా ఎప్పుడైతే యేసుక్రీస్తు దేవుడని కాదండి, యేసుక్రీస్తు దేవుడని కాదు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఎప్పుడైతే ఒప్పుకుంటాడో వాడు దేవుడు వారి యందు నిలిచి ఉన్నాడు, వాడి యందు దేవుడు ఉన్నాడు. చాలా క్లియర్గా అంటాడు. కాబట్టి మనం బాప్తిస్మం ఇచ్చే ముందు యేసుక్రీస్తును దేవుని కుమారుడుగా నువ్వు ఒప్పుకుంటున్నావా అంటాం, అడుగుతామండి. ఆయన పాపాల నిమిత్తం మరణించి సమాజం తిరిగి లేచిన నువ్వు విశ్వసిస్తున్నావా అంటే దేవుని కుమారుడు ఒప్పుకుంటున్నావా? ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో నీలో దేవుడు ఉంటాడు, నువ్వు దేవునిలో ఉంటావు. అది చెప్తున్నాడు. నీలో దేవుడు ఉంటాడు, నువ్వు ఎక్కడుంటావంటే దేవుని యందు ఉంటావు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తండ్రి యందు, తండ్రి క్రీస్తునందు, వారిద్దరి నందు అపోస్తుల ద్వారా వాక్యం ద్వారా విశ్వసించిన క్రీస్తు యేసుని విశ్వసించిన మనము వారి యందు ఉండడం అంటే జగత్తుకు పునాది ఏర్పడకునిపై తండ్రి ఏ బోధ అయితే నియమించాడో ఆ బోధను క్రీస్తు ప్రభు ద్వారా, ఆ క్రీస్తు ప్రభు నుంచి పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ నుంచి అపోస్తుల ద్వారా, అపోస్తుల నుంచి మనకు
ఎప్పుడైతే ఆ ఆజ్ఞలు ఇచ్చాడో, ఆ బోధనలు ఇచ్చాడో, ఆ బోధలు ఎప్పుడైతే నువ్వు ఉంటావో, నువ్వు నేను క్రీస్తు యేసునందు నంతర తండ్రి యందు మనం ఉంటాం. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు దేవుని కుమారులను ఒప్పుకుంటావో, నువ్వు ఎక్కడ ఉంటావంటే దేవుని యందు ఉంటావు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు. యెహోవాయే దేవుడిని నువ్వు పరిశీలనగా తెలుసుకున్నప్పుడు అండి, నువ్వు పరిశీలించినప్పుడు ఆయన ఆనందిస్తాడు. నువ్వు పరిశీలించకుండా నా ఆరాధన క్రీస్తుకే, నా ఆరాధన పరిశుద్ధాత్మకే అని ఇష్టానుసారంగా పాడుకుంటూ, ఇష్టానుసారంగా ఆరాధన చేస్తూ, నీకు ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉంటే దేవుడు సంతోషించడు కాదు కదా, ఆయన దుఃఖిస్తాడండి. ఆయన దుఃఖిస్తాడు. నువ్వు పరిశీలించకపోతే, నేను ఆరాధించే దేవుడు ఎవరు అని నువ్వు పరిశీలించకపోతే, పరిశీలనగా చేసి నువ్వు తెలుసుకోకపోతే, ఏకమై ఉన్నామో, నా యందు ఆయన, ఆయన నేనున్నాము అన్న మాటలు పట్టుకొని ఇద్దరు ఒకటే అని అపార్థం చేసుకొని, ఆ అపార్థపు బోధన అనేక మందికి రుద్ది, ఈరోజు అనేక మంది ఎలా ఉన్నారంటే తప్పు త్రోవలో ఉంటున్నారండి. ప్రియమైన బిడ్డలారా, అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తాడు, యెహోవాయును నేనే అని ఎవరైతే నన్ను పరిశీలన తెలుసుకుంటారో వారిని బట్టి నేను ఆనందిస్తున్నాను. అద్వితీయ దేవుడైన సత్యమైన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము. తండ్రి దేవుడు ఎవరో నువ్వు తెలుసుకో, క్రీస్తు ప్రభు ఎవరో తెలుసుకో, నీ ఆరాధన ఎవరికో తెలుసుకో, నీ ఆరాధనకు పాత్రుడు ఎవరో తెలుసుకో. తెలుసుకొని పరిశీలించి ఆరాధన చెయ్యి, పాటలు పాడో, దేవుడు ఆనందిస్తాడు. కనుక ప్రియమైన బిడ్డలారా, క్రైస్తవులు దేనిందు వర్ధిల్లాలంటే దేవుణ్ణి ఆనందపరిచే విషయంలో వర్ధిల్లాలి. దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు అంటే, అపోస్తల బోధను ఎవరైతే ప్రకటిస్తారో ఆ బోధ యందు ఆయన ఆనందిస్తాడో, ఎవరైతే ప్రవర్తన దిద్దుకుంటారో, దిద్దుబాటు కలిగిన వారుగా ఉంటారో వారి యందు దేవుడు ఆనందిస్తాడో, ఎవరైతే దేవుని యందు భక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెడుతుంటారో వారి యందు దేవుడు ఆనందిస్తాడో, ఎవరైతే మాట వింటారో వారి యందు దేవుడు ఆనందిస్తాడో, ఎవరైతే యెహోవాయే దేవుడని పరిశీలనగా తెలుసుకుంటారో వారి యందు దేవుడు ఆనందిస్తాడు. కాబట్టి నువ్వు నేను తెలుసుకొని మన దేవుణ్ణి ఆనందపరిచే విషయంలో వర్ధిల్లాలని దేవుడు వాక్కు ద్వారా మరొకసారి మనందరినీ హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడు చిన్ని మాటలు మన వీటిలో దీవించి ఫలింపచేయును కాక. దేవుడి చేత మరి కొన్ని సంగతులు వచ్చే వారము మనం ధ్యానిద్దాం.